శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు ఈ రోజు సాయంత్రానికి జరిగేది తెలిస్తే తప్పక ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందో తెలుసా? తెలియాలి అనుకుంటే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. శ్రీమాత్రే నమః. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోలోకి వచ్చేద్దాం. వీరి యొక్క తత్వం ఏమిటంటే, చూడడానికి చాలా ధైర్యం కలిగిన వారుగా ఉంటారు. అంతేకాకుండా చాలా నెమ్మదస్తులు. ఏ విషయాన్ని అయినా కానీ పైకి చూడ్డానికి చాలా ధైర్యం ఉన్నవారిలా కనిపించిన లోపల మెతక స్వభావం ఉంటుంది. ఏదైనా ఒక మాట చెప్పాలన్నా కానీ వీరి దగ్గర ఏదైనా ఉంది లేదు అని చెప్పడానికి కూడా చాలా మొహమాట పడుతూ ఉంటారు. అంతటి నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తారు. చిన్నపిల్లల మాట తీరు ఉంటుంది. కల్లా కపటం లేని మనస్సు ఈ రాశి జాతకుల్లో చూడవచ్చు. దయాగుణం కూడా అధికంగా ఉంటుంది. వీరి దగ్గర ఉన్నా లేకున్నా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎంతో కొంత సహాయం చేస్తారు పేదలకు. అలాగే ఎవరైనా సరే ఫౌండేషన్ తరపున కానీ ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు. తోచినంత సాయం ప్రతి మాసం చేస్తూ ఉంటారు. వీరికి చేతనైన కార్యక్రమాలు చేయడం, ఇటువంటి వాటిపై ఆసక్తి కూడాను ఉంటుంది. వీరి కళ్ళ ముందు ఎవరైనా బాధపడుతున్నా కానీ, ఏదైనా సహాయం కోరి వీరి దగ్గరకు వచ్చినా కానీ, ఆ సహాయం కోరి వచ్చిన వారికి ఉత్తి చేతులతో వెనక్కి పంపించకుండా తగినంత మాట సాయం కానీ, లేదంటే వీరికి తెలిసినంతలో ఏదైనా సహాయం చేసే అవకాశం ఉంటే వీరి తృప్తి కోసమైనా చేస్తారు. ఒక విషయం ద్వారా వీరైతే తృప్తి పడతారు. అది ఎదుటి వారి కష్టంలో సహాయం చేయడం. ఇదే వీరికి తృప్తినిస్తుంది. ధనం సంపాదించడం కూడా అంతటి తృప్తిని ఇవ్వదు. వీరికి కావలసిన వస్తువులు ఏమైనా ఉన్నా, లేకపోతే ఏదైనా వీరు కష్టపడి సంపాదించాలనుకున్నా వేరొకరు ఇస్తే తీసుకోవడం ఇష్టం ఉండదు. ఏదైనా వీరే కష్టపడాలి, వీరే సంపాదించుకోవాలి, వీరే ధనాన్ని సంపాదించుకుని ఆ యొక్క వాటిని కొనుక్కోవాలనుకుంటారు. అయితే షూరిటీ సంతకాలు కానీ, ధన సహాయం చేసేటప్పుడు కానీ కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి తెలియనివ్వరు. వీరి దగ్గర ఉన్నంతలో ఎదుటి వ్యక్తులకు సహాయాన్ని అందించి దయాగుణం, క్షమాగుణం కూడా వీరికి ఎక్కువ. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే వీరి కంటి వెంబడి నీళ్లొచ్చేస్తాయి. అంతటి సున్ని తతుకులని చెప్పొచ్చు. ఈ రోజున చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే క్రీడా రంగంలో ఉన్నవారికి వీరు ఏదైనా సాహస రంగాల్లోనే ఎక్కువగా ఉంటారు. క్రియేటివ్ రంగాల్లో ఉంటారు. అలాగే ఏదైనా సరే వీరు ఉద్యోగం కంటే కూడా వ్యాపారాల్లోనే ఎక్కువగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత వీరి యొక్క పాత స్నేహితుల కలయిక గాని, ఉన్న స్నేహితులతో కానీ మీరు సమయాన్ని గడపబోతున్నారు. ఏదైనా నూతన విషయాలు చర్చించి, నూతన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడం, నూతనమైన పద్ధతుల్లో అనుకున్న దాన్ని కనిపెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల ఈరోజు వీరి మనస్సు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. వీరికి ఉన్న సమయంలోనే, బిజీ షెడ్యూల్లోనే వీరి పనులు వీరు చేసుకుంటూ ఈ రోజున సమయాన్ని స్నేహితులతో చక్కగా గడుపుతారు. దీని ద్వారా వీరు కోల్పోయిన శక్తిని అయితే పుంజుకుంటారు. ఇక అలాగే డబ్బు మీకు ముఖ్యమైనప్పుడు కూడా మీరు దాని పట్ల కొంచెం సున్నితంగా వ్యవహరించి సంబంధాలు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి. డబ్బు మాత్రం శాశ్వతం కాదు. ఎవరైనా ఏదైనా చెప్తే వినరు. అలాగే పెద్దలు కానీ, చిన్నవాళ్ళు కానీ, లేదంటే చుట్టూ ఉన్న శ్రేయోభిలాషులే కావచ్చు, మీకు సంబంధించిన ఏదైనా ఒక మంచి మాట చెప్పడం వల్ల
మీరు ఆ మాటను విన్నట్లే వింటారు, కానీ దాన్ని అమలు పరచడం మాత్రం కొంచెం నిర్లక్ష్యం వహిస్తారు. ఇలా మీరు మీ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల తల్లిదండ్రులను, అలాగే బంధుమిత్రులు, లేదంటే మీ యొక్క శ్రేయోభిలాషులు వీళ్ళందరినీ కూడా కొంచెం బాధ పెట్టిన వారవుతారు. అంతేకాకుండా వారి మనసులో కూడా ఆందోళన రేకెత్తించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. ఏదైనా వారు మీకు ఏదైనా సలహా ఇచ్చినా డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఇలాంటివి చేయకండి. అయితే ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలని మంచి గుణం ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు అందరూ కూడా మంచి వాళ్ళు ఉండరు. అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకు సంబంధించింది కావచ్చు, అవకాశాలు విషయాలు కావచ్చు, అవసరాన్ని బట్టి వారు రంగులు మార్చుకుంటూ ఉంటారు. ఊసర వెళ్లి లాంటి మనుషులను మనం గుర్తించలేం. మంచివాళ్లు ఎలా అయితే ఉంటారో అలా ఇటువంటి వారు కూడా మన చుట్టూ ఉండడమే కాకుండా మనల్ని దెబ్బతీయాలని చెప్పి, మన ఎదుగుదల చూసి మనం ఏదైనా బాధపడితే చూడాలని చెప్పి చాలా మంది ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటంటే, ప్రత్యేకంగా మేము ఇలాంటి వాళ్ళం అని చెప్పి ఎవ్వరూ కూడా నుదుటి మీద రాసుకుని ఉండరు కదండి. వారి ప్రవర్తన, వారి యొక్క నడవడిక మనమే తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. మీ మంచి మనసుతో ఆలోచిస్తారు, అందరూ మాలా ఉంటారు అని. కానీ శ్రేయోభిలాషుల్లో కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయం గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తులు వారి యొక్క లోపల దాగి ఉన్న కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ బయటకు కనిపించవు కదా, మన వెనకాలే కనిపిస్తాయి. మన వెనకాల ఏదో ఒక విధంగా గోతులు తీయాలంటూ సిద్ధంగా ఉన్న వ్యక్తులు బోలెడంత మంది ఉంటారు. అటువంటి వారి దగ్గర నుంచి కొంచెంగా ఒక పని చేసి జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క నిర్ణయాలు కానీ, మీకు సంబంధించిన విషయాలు కానీ ఎటువంటి బలహీనత కానీ వారి దగ్గరకు తీసుకెళ్లొద్దు. ఈ విషయాల్లో ఎవరైనా మీ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గంలో శ్రేయోభిలాషులు, స్నేహితులు ఏదైనా ఒక సలహా కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్కసారి డబ్బు పోగొట్టుకుంటే మరలా తిరిగి రాదు. మీరు ఎంత కష్టం చేస్తే కానీ ఆ డబ్బు మీరు పొందలేదు. కాబట్టి డబ్బు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పెద్దలకు, పిల్లలకు ఇలా ఏదో ఒక విధంగా అవసరమైనప్పుడు ఎవ్వరూ ఇచ్చేవారు ఉండరు, కరువైపోతారు. కాబట్టి కొంచెం డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. సంబంధాలు పాడు చేసుకోవద్దు. ఏంటంటే, మన మంచి కోరి ఎవరైనా ఒక మంచి సలహా ఇస్తే దాన్ని అమలు చేయడం నేర్చుకోండి. మీ మంచి కోరిన మీ తల్లిదండ్రులను బాధ పెట్టిన వారు అవుతారు లేదంటే. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. దీని గురించి మీరు భరోసా కల్పించాల్సినటువంటి కొంతమంది వ్యక్తులకు భరోసా కల్పిస్తే మీ జీవితం బాగుంటుంది. మీరు ముందుకు వచ్చి ఏదైనా మీకు అవసరమైతే చేతులు అందించడానికి సిద్ధముంటారు. కొంతమంది మనకి అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వకపోగా చాలా రకాల మాటలతో ఇబ్బంది పెడతారు. అదిగో ఇదిగో అని చెప్పి అలాంటి సిచ్యుయేషన్స్ తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. మీకు ఈ రోజున బయటకు వెళ్ళేటప్పుడు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, సరదాగా బయటికి వెళ్ళడం, సమయాన్ని గడపడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, వారితో కూర్చొని మాట్లాడుకోవడం, ఉన్న మనస్పర్ధలు తొలగించుకోవడం ఇవి జరగబోతున్నాయి. జీవిత భాగస్వామితో చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కూడా తగ్గుతాయని తెలుసుకోండి. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. వారి యొక్క తోడ్పాటు అయితే తప్పక అన్ని రకాలుగా అందిస్తుంది. మీ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగడంతో పాటుగా భాగస్వామ్యంతో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్తారు. వారి యొక్క మాటలతో మీ యొక్క ఆలోచనలు మారతాయి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి సిద్ధమైన రోజు ఇది. లాభం పొందే అవకాశం ఉంటుంది. మీ యొక్క భాగస్వామ్యాలతో ఒకసారి చేతులు కలపడం, అన్ని విషయాలు ముందే తెలియచేయడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. కాబట్టి వాళ్లతో చేతులు కలిపే ముందు మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఏమిటంటే, ఇంట్లో ఒక కార్యక్రమం వల్ల చుట్టాలు రావడంతో మీ సమయం కొంచెంగా వృధా అవుతుంది. ఎంతవరకు వాళ్లతో టైం స్పెండ్ చేయాలో అంతవరకు టైం స్పెండ్ చేయడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ టైంని మీరు ఏ టైంకి ఆ పనులు పూర్తి కాకపోవడం వల్ల కూడా పనులు వాయిదా పడవచ్చు. ఈ రోజు మీలో ఆ విధమైన ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. ఈ విషయం పట్ల జాగ్రత్త వహించండి. అద్భుతవంతమైన జీవిత భాగస్వామి మీ సొంతం కాబోతున్నారు. ఎంత మంచిగా ఆలోచన చేస్తారో
మీ జీవిత భాగస్వామి కూడా మీ గురించి అంతే అద్భుతంగా ఆలోచిస్తారు. కాబట్టి ఆవిడ అంతగా ఆలోచించినప్పుడు మీరు కూడా ఆమెకు ఎంతో కొంత సమయం కేటాయించడం వల్ల ఈ రోజున ఎంతో మంచిగా ప్రేమపూర్వకమైన హృదయంతో మీతో చాలా గౌరవప్రదంగా నడుచుకుంటారు. ఈ రోజున చేయాల్సిన పనులు ఏమిటంటే, భైరవుని యొక్క ఆలయం మీకు దగ్గరలో ఉంటే గనక ఆలయానికి వెళ్ళండి. దగ్గరలో లేకపోతే శివాలయానికైనా వెళ్ళండి. పాలు సమర్పించండి. ఇలా సమర్పించడం వల్ల దోషాలు ఉంటే ఏమైనా తొలగిపోతాయి. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఆ పాలను ఇచ్చి అభిషేకం చేయించుకునేంత వీలు లేకపోతే కనీసం గుడిలో పూజారి గారికి ఇచ్చిన చక్కగా అభిషేకం చేయమంటే చేస్తారు. కావలసినటువంటి అంటే దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా వారితో చెప్పడం వల్ల మీ పేరు మీద చక్కగా అర్చన చేసి అభిషేకం లాంటివి కూడా చేస్తారు. ఈ రోజున కొత్తగా ఎవరైతే వ్యాపార రంగానికి సంబంధించిన పనులు మొదలు పెడతారో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తున్నాయి. స్నేహితులను కూడా పాత స్నేహితులను కలుసుకుంటారు. చుట్టూ ఉన్న వారితో చాలా ఉత్సాహంగా ఆనందంగా గడపబోతున్నారు. వారితో టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేస్తారు. ఈ రోజున సాయంత్రానికి ఒక మంచి శుభవార్త అయితే మీ ఇంట్లోకి, మీ ఉద్యోగానికి సంబంధించి, మీ రంగాలకు సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఒక వార్త అయితే వినాలని చెప్పి ఎదురు చూస్తుంటే ఒక మంచి శుభవార్త ఈ రోజు సాయంత్రానికైతే ఖచ్చితంగా వస్తుంది. ఆకస్మిక ధన లాభం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ గురించి కూడా కావచ్చును. ఈ యొక్క శుభవార్త వినబోతున్నారు. ప్రయాణాలు కూడా ఈ రోజున అద్భుతంగా అనుకూలంగా వస్తాయి. ఈ రోజున గణపతి ఆరాధన చేసుకోండి. దక్షిణమూర్తి యొక్క ఆలయం ఉంటే చక్కగా సందర్శించండి. ఉదయం సాయంత్రం దీపారాధన ఇంట చేసుకోండి. సూర్య నమస్కారాలు చక్కగా ఉదయం సాయంత్రం చేసుకోండి. మీ ఇంట్లో పూజ చేసుకోండి. ఉదయం అయితే చక్కగా స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టడం, కాసేపు 10 నిమిషాలు అయినా యోగా ధ్యానం చేసుకోవడం మనసును కాస్తంత తేలికపరుస్తుంది. భక్తి గీతాలు వినడం లేదా లలిత సహస్రనామ పారాయణాన్ని వినడం లాంటివి చేయండి.